చూసారా మీ మామగారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున సార్ వస్తుందండి. ఎన్నాళ్ళుగా కట్టుదా కల ఈ రోజు నిజమవుతుంది. మెల్లిగా 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 మెల్లిగా. అయ్యో ఎంత సంతోషమో వదినా. ఇన్నాళ్ళుగా తెగిపోయిన సంబంధం ఇవాళ సార పేరుతో కలవబోతోంది. చూసావా వాళ్ళ కొద్ది సార్లు తెస్తున్నారు. ఎంతైనా గొప్పవాడు గొప్పవాడు. ఆగరా, ఇంకో అడుగు ముందుకేసావంటే నరికి పారేస్తాను. కూలి పని చేసుకుని బతికే పాలేరుగాడివి. నీ చేత సార చీరలు తీసుకోవడానికి నా కూతురు ఏమన్నా దిక్కుమాలిందనుకున్నావా? పుట్టింటి సారి కావాలని గౌరమ్మ గారు అడిగారు. అందుకని పడివాడి చేతికిచ్చి పంపిస్తాడని యజమాని. ఇన్నాళ్ళుగా మా రెండు కుటుంబాలు విడిపోవడానికి కారణం నువ్వేరా? ఆయన పంపిస్తే మాత్రం సిగ్గు శరం లేకుండా నువ్వెలా వచ్చావు? పనివాళ్ళకి సిగ్గు ఎక్కడ ఉంటుందండి? పనివాళ్ళు చూసాడా పెద్దనా నెత్తికెక్కించుకున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. భద్రాచలం ఏంటి ఒక్క తన్ను భద్రాచలంలో పడతావు. రే కాకరావు, నువ్వేంట్రా మధ్యలో ఈ ఇంటి యజమానిలా మాట్లాడుతున్నావు? ఏంటి అనుకుంటే ఇంటి యజమాని కాలేరా? నౌకర్ వదలతో ఏంట్రా మాటలు? అవును, తీసుకెళ్ళమను. తీసుకెళ్ళండి. వెళ్ళి నీ యజమానితో చెప్పు, సారంటే బిచ్చం కాదు నౌకర్లతో పంపించడానికి. ఆయన పంపినా పంపకపోయినా, వచ్చినా రాకపోయినా ఆయన కూతురికి ఏ లోటు రాదు, మనవరాలకి ఏ లోటు రాదు. వాళ్ళిద్దరినీ ఆయన కంటే బాగా చూసుకుంటానని చెప్పు. వెళ్ళరా. రే ఆగరా, ఇంకో మాట కూడా వెళ్ళి చెప్పు. నౌకర్ గాడితో పంపిన సారే నా కాలిగోటితో సమానమని. ఏం చెప్తావు? నా కాలిగోటితో సమానమని. పోరా. నువ్వు నౌకర్ పట్రా? నేను నిన్నలా పెంచానా? అందరి ముందు ఆ కుక్క నిన్నలా పిలుస్తుంటే విని ఊరికే వచ్చేసావా? వాళ్ళ అన్నదాంట్లో తప్పే ఉందండి. మీరు సొంత కొడుకులా చూసుకున్నా నేను నౌకర్నే కదా. నరికేస్తాను. ఇంకోసారి ఎవడన్నా నిన్ను నౌకర్ అని అంటే చంపేస్తాను. ఇప్పుడు ఏమైంది అలా కోపడుతున్నారు? నిన్నెవడరా వాళ్ళ ఇంటికి సారి పట్టుకెళ్ళమని చెప్పింది? నాకు ఆ హక్కు లేదేంటి? ఈ ఇంట్లో నీకు అన్ని హక్కులు ఉన్నాయి, కానీ ఆ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావని అడుగుతున్నాను. మీరేగా సంబరం చేయమని చెప్పింది. ఈ నాటకాలన్నీ నా దగ్గర ఆడద్దు. నేను అన్నదే పూతకొచ్చిన కొబ్బరి చెట్టు గురించి. నేను మీ మనవరాల గురించేమో అనుకున్నాను. ఊరికే దబాయించుకో. నువ్వు చేసింది తప్పే. నేను చేసింది రైటే. సంపేత్తాను నిన్ను ఎదురు తిరిగి మాట్లాడావంటే. ఎరా, ఆడు చేసింది తప్పే కదా? అవును, కొబ్బరి చెట్టు చేసిన ముచ్చట మన అమ్మాయికి చేస్తే తప్పేంటి చెప్పండి రా. రై ఆగరా. ఆగనండి. ఆగమంటుంటే ఆగనండి. అయ్యా వచ్చిన నాటకం ఆడాను. అయ్యో ఒరే తెలివి తక్కువ దద్దమ్మ. ప్రేమ మట్టుకుంటే చాలదు, కొంచెంత రోసం కూడా ఉండాలా. ఏమైనా నువ్వు ఆ ఇంటికి వెళ్ళటం తప్పే. ఊర్లో అందరికి అన్ని చేస్తారు. అసలు మన ఇంటి ఆడపడుచు కడతర పెట్టుకునే మంచిదేంటి? ప్రేమ కన్నా రోసం గొప్పదా చెప్పండి రా. అయ్యగారు భలే మంచివారు, మరి కోపం వస్తే భలే రోషగాడు. మాయదారి రక్తపోటు అది చేసే పొరపాటు. రోషము నా వంశమురా, నువ్వు కాక పట్టకురా. మాట వినకపోతే చంపేస్తా, తుపాకీతో నిన్ను కాల్చేస్తా. అయ్యో
కాల్చడం వల్ల కాదండి, తుపాకీలో గుళ్ళు లేవండి. అది నిజమండి. 100 ఆరైన రేయి పగలైన నేను మారేది లేదు. రోషమే లేని పౌరుషం లేని మీసమే ఎందుకంట. అయ్యయ్యో పెద్దయ్య ఈ పంతాలేలయ్యా, కోపాలు ఇంటికి బంటికి మంచిది కాదయ్యా. అయ్యగారు భలే మంచివారు, మరి కోపం వస్తే భలే రోషగాడు. ఏమండోయ్ కొంచెం ఆగండి, తువాలు నడుమున కట్టండి. వాడి మాటలు మీకేలండి, తేడాలిక్కడ లేని లేవండి. పెద్దవాడిని గౌరవించడం మీరు నేర్పినది కాదా? చిన్నవాడిని మంచి మనసుతో మీరు మన్నించలేరా? దారికొచ్చాడు. ఓరయ్యో చిన్నయ్య మన సెరిగిన వాడివయ్యా, మీసాన్నే మెలివేసి మన కీర్తిని పెంచవయ్యా. అయ్యగారు భలే మంచివారు, మరి కోపం వస్తే భలే రోషగాడు. మాయదారి రక్తపోటు అది పోనే పోయింది. రోషము నా వంశము రా రాజుగా బతికేరా. చెన్నయ్య, ఇవాళ ఏ వారం? శుక్రవారం. అది రేపు. ఈ రోజు బుధవారం. రేయ్, నేను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాను, మీరు ఏది మర్చిపోయినా లక్ష్మీవారం మాత్రం మర్చిపోవట్లేదు. మర్చిపోను. నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను. అయ్యగారు తమరొక్కరే ప్రతి లక్షవారం ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్తారంటగా? నేనేం లేదు, మన గుమస్తా అన్నాడు. తామరు వెళ్ళటం మన చెన్నయ్య కూడా ఇష్టం లేదంటగా? నేనేం లేదు, మన నాగమనంది. ఎవరికి తెలియకూడదనే తమరొక్కరే కారు కూడా తోలుకుంటూ వెళ్తారంటగా? నేనేం లేదు, మన అన్నవరం అన్నాడు. తమరు వెళ్ళేది రాజమండ్రి అంటగా. ఎరా ఎవరేమన్నారని నేను నిన్ను అడిగానా? ఇదిగో, ఇక మీదట ఏదైనా నిన్ను అడిగితేనే నువ్వు నాకు చెప్పాలి. పోరా. అయ్యా ఇక మీదట ఎవరైనా సరే అడగకుండా నేనేది చెప్పను. ఏంట్రా చంపెంత చేయించుకున్నావు? అక్కడ కొట్టింది ఇక్కడ ఎదిరిందండి. హలో, అయ్యో ఏమండి? అమెరికా నుండి ఫోను. అమెరికా నుంచా? నాకే ఉంటుంది. చిన్నమ్మాయి గారు మీరా? రేపు ఇక్కడికి వస్తున్నారా? బండి పంపిస్తామంటారా? అలాగే పంపిస్తానండి. అలాగేనండి. ఇట్రా. ఎక్కడికి వెళ్తున్నా? చెన్నై గారికి చెప్పడానికి. నా గుబ్బ గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా? ఎవరు అడగందే ఏది చెప్పకూడదు. దా ఆయనకు నువ్వే. ఏ గోవిందయ్య, సీతారామయ్య గారికి 40,000 ఇవ్వమని చెప్పాను, ఇచ్చావా? పంపించేశానండి అయ్యా. రేయ్, అయ్యా, నువ్వు బండికేదో మార్చాలా? ఆయిల్ అండి. నిన్న కదా మార్చు.
మన బండి గడిగడికి మార్చాలండి. మన బండి గడిగడి మార్చాలండి. వీడు మాత్రం ఏ గడిలోనూ మారనండి. చిన్నయ్య ఆ, లక్ష్మీవారం ఎంత పోయింది? తెలుసు. ఇంకా ఎందుకా కోపం? నాకేం కోపం లేదు, మరి ఎందుకు అలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావు, నేను బాగుండాలి కదా. ఒరేయ్, 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 ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చావు ఇప్పుడు? అమ్మాయి గారికి ఇష్టం చేయించానండి. అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఎక్కడి నుంచి పార్సిల్ చేస్తున్నావా? అమెరికాలో ఇదే ముఖ్యమైనది బందర్ లడ్డు అండి, మన ఇంట్లోనే చేయించాను. అరే, ఇప్పుడు అసలు ఇవన్నీ ఎవరో నేను చేయించమంట? అమ్మాయి గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి. ఏంట్రా వాగుతున్నావు? అలా వాగకూడదని జాగ్రత్తగా ఉన్నాను. చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమరు అడిగేదాకా చెప్పలేదు, చూసారా? అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేశారు. అవునండి, ఫోన్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నిన్న ఉదయం ఏం చెప్పారా? ఇక్కడికి వస్తానంటే చెప్పారు. ఆ సంగతి ఇప్పుడే చెప్పడం. అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నా గోపాలకు కొట్టారు, జ్ఞాపకం లేదా? అది సరేనయ్యా, ఎప్పుడు వస్తున్నారు? ఈ రోజే. ఈ రోజా? ఆ, ఎందులో వస్తున్నారా? అయ్యగారు అడగమని లేదుగా. ఏమండి బండి కూడా పంపమన్నారుగా? అవునవును, బండి కూడా పంపమన్నారు. ఎక్కడ పంపమన్నారా? అయ్యగారు అడగమని లేదుగా. చెప్పినా కొడతారు, చెప్పకపోయినా కొడతారు. దా. అయ్యా, అమ్మాయి ఢిల్లీకి వచ్చి విమానంలో కదా వైజాగ్ అవునండి. ఒరేయ్, వైజాగ్ ఎయిర్పోర్ట్ కార్ తీసుకెళ్ళి. అలాగనే. మనసేమో నీ వెనుకే తిరిగి